ఇక్కడ సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఆ సమస్యలు ఏంటిదన్నది మనము చూద్దాం. ఆ సమస్యల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. 16వ అధ్యాయంలో ఎప్పుడైతే అబ్రహాము షారాయి ఐగుప్తు వెళ్ళారో అక్కడ హగరు అనే ఒక దాసిని కొనుక్కున్నారు. 30 వెండి నాణెములు పెట్టి కొనుక్కొని తీసుకొచ్చారు. షారాకి బాగా నచ్చింది హగరు. చాలా ప్రేమగా చూస్తుంది. ఎన్నడూ కూడా హగరిని షారమ్మ ఎన్నడూ కూడా దాసిగా చూడలే. ఎంతో ప్రేమిస్తుంది అనటానికి రుజువు ఏంటో తెలుసా? ఇక్కడ చూడండి. అబ్రాహాము భార్య అయిన షారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండేను. ఐగుప్తు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నారు ఆమెను. కాగా షారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఒక భక్తురాలు దేవుని మీద చూడండి ఎలా కంప్లైంట్ చేస్తుందో. నాకు పిల్లలు పుట్టకుండా యెహోవా చేశాడు అంటున్నాడు. చాలా జాగ్రత్తగా మన మాటలు, దేవుని విషయంలో మన మాటలు చాలా పరిపూర్ణంగా ఉండాలి. దేవుడు ఇచ్చేదాకా ఓపిక పడతలేదు షారమ్మ. ఈరోజు క్రైస్తవ సంఘంలో కూడా దేవుడు మనకు ఏదైతే వాగ్దానం చేశాడో, దేవుడు ఏదైతే మనకు తెలియజేస్తున్నాడో ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చక ముందే తొందరపడుతుంటారు చాలామంది. అలా తొందరపాటుల వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఇక్కడ షారాయి కూడా అదే తొందరపాటు చూపిస్తుంది. అబ్రాహాము భార్య అయిన షారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా షారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఎప్పుడూ కూడా మనం దేవుని మీద కంప్లైంట్ చెయ్యకూడదు. దేవుడు ఇచ్చేదాకా ఎదురు చూడాలి. దేవుడు నీకు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నీ పట్ల నెరవేర్చకుండా ఉండడు. నిశ్చయముగా ఆయన ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. కానీ షారమ్మ తొందరపడుతుంది. అప్పుడు చూడండి, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము షారాయి మాట, ఏదేని తోటలో ఆదాము అవ్వ మాట ఎట్లిన్నాడో ఇక్కడ అబ్రాము ఎవరి మాట విన్నాడు? మరి అబ్రాము ఆగాగు, నాకు దేవుడు నీ ద్వారానే నాకు సంతానం ఇస్తానని చెప్పి వెళ్ళి ప్రార్థన చేశాడా? కనిపెట్టాడా? దేవుని దగ్గరికి వెళ్ళాడా? చెప్పండి, వెళ్ళాడా? వెళ్ళినా వెళ్ళలేదా? చెప్పాలా? వెళ్ళలేదు కదా. వెళ్ళకుండా సారాయి మాట వినేశాడు. చూడండి, కొన్నిసార్లు భక్తులు కూడా భార్యల మాటలు వినాల్సి వస్తుంది. భక్తులు కూడా కొన్నిసార్లు ఏం చేయాల్సి వస్తుంది? భార్యల మాటలు విని సమస్యలు తెచ్చుకోవడానికి వస్తుంది. ఇప్పుడు నేను ఆగాలి కదా. ఇప్పుడు షారమ్మ అయితే పో అంది, మరి ఈయనెందుకు పోయిండు? ఎందుకు పోయిండు? పోచా? ఇప్పుడు షారమ్మకు విశ్వాసం లేదు అనుకుందాం. షారమ్మకు విశ్వాసం లేదు.
నువ్వు ఆగవే, నువ్వు ఆగు, నేను దేవునికి ప్రార్థన చేస్తా, దేవుడు పొమ్మంటే నేను వస్తా, లేకపోతే అన్నాడా? చెప్పింది కదా అని చెప్పేసి ఆఖరితో కొన్ని సందర్భాలలో దేవునికి మాటకి సర్వశ్రేష్ఠ పరిపూర్ణ విధేయత లేనప్పుడు సమస్యలు వస్తాయి. ఏదైనా తోటలో ఈ పండు తినొద్దు అని దేవుడు చెప్తే అవ్వమ్మ ఏం చేసింది? సర్పానికి ముట్టకూడదు అన్నాడు. దేవుడు ఏం చెప్పాడట? దేవుడు ముట్టకూడదు అన్నాడా? కానీ ఒక మాట, దేవుడు చెప్పిన దాన్ని కాదు, దాంతోపాటు చెప్పని కూడా కలిపి చెప్పింది. అలా చెప్పడం వల్ల ఏమైంది చెప్పండి? ముట్టుకో అంటే ముట్టుకోనే, సావమంటే సావలేదు. ఇప్పుడు అవ్వ తిని వెంటనే ఆదాంకి ఇచ్చింది. ఎందుకంటే చాలామంది భార్యలకు ఒక కాన్ఫిడెంట్ ఏంటంటే, నేను తిన్న తర్వాత మా ఆయన ఎట్లా తినడో నేను చూస్తా. ఆ కాన్ఫిడెంట్ చాలామందికి ఉంటుంది. అప్పుడు దేవుడు లేడు, ఎవరు లేడు అన్నాడుగా తినేసాడు. ఎవరు? ఆదాముకు తెలుసు. ఏమని తెలుసు? ఇక ఎట్టాగి తిన్నది నేను కూడా తింటా, నన్ను రక్షించడానికి ఆయన వస్తాడని తెలుసు. కానీ ఇక్కడ అబ్రాహాము విషయంలో షారాయి మాట విన్నాడు కానీ ఆగలేదు. చూడండి, కొన్నిసార్లు శోధన అలా వస్తుంది. కాబట్టి దేవుడు చెప్పేదాకా నువ్వు ఎదురు చూడవలసిన బాధ్యత నీకుంది. అయితే చూడండి, దాసిగా తెచ్చుకున్నారు. ఎవరిని? హాగర్ని దాసిగా తెచ్చుకున్నారు. సొంత చెల్లెలా ప్రేమించింది. ఎవరిని? హాగర్ని. ఎవరు? అంతే కదా, ఎందుకంటే తన సొంత భర్తనిస్తుంది, తన సొంత భర్త కౌగిటికి ఇస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఒక దాసిరాలిని తన సొంత భర్త కౌగిటికి ఇస్తుందంటే హాగర్ ఎంత ప్రేమించి ఉండాలి? అవునా కాదా? రండి మనం ఇప్పుడు మళ్ళీ చదువుదాం. తర్వాత, కాబట్టి అబ్రాహాము కనాను దేశములో 10 ఏళ్ళు కాపురమున్న తరువాత అబ్రాహాము భార్య అయిన షారాయి తన దాసి అయిన హగరును ఐగుప్తురాలను తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రాహామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. అతడు హగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యెను. అది ఏమైంది? ఎవరయ్యారు? గర్భవతి అయ్యింది. అది తాను గర్భవతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి ఎవరు? అప్పుడు ఆల్రెడీ హగర్ ఎప్పుడైతే గర్భవతి అయిందో ఇక ఇట్లా చూడటం స్టార్ట్ చేసింది. ముసల్దానా, నీకేం శాతం అవుతుంది అని ఈ హగరు ఎవరిని చూస్తుంది? ఎలా చూస్తుంది? లేఖనమే చెప్పండి, నీచంగా చూడ. ఒక దాసిరాలిని, ఆ దాసిరాలిని ఎక్కడ తీసుకొచ్చేయండి? తన సొంత భర్తకి ఇచ్చి తాను చేసిన తప్పుకి ఇప్పుడు నీచంగా చూపబడుతుంది. ఎవరు? జాగ్రత్త, నీచంగా చూపబడుతుంది. ఇప్పుడు సారమ్మ అట్లా పోతుంటే ఈ హగరు, చాలేవే నువ్వు పెద్ద, ఇక నీతో కాదు పో అన్నట్టుగా. ముందే ఆడవాళ్ళకి ఎట్లుంటుందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సారమ్మ నీచమైన దానిని చూసి తర్వాత చూడండి, అప్పుడు షారాయి, 5వ వచనం చదువుదాం. అప్పుడు షారాయి, నా ఉసురు నీకు తగులును. షారమ్మ ఏమంటుంది? తప్పు ఎవరిది ఇప్పుడు? తప్పు ఎవరిది? అబ్రాహాముది అంటుంది. ఎవరంటుంది? షారమ్మ, నా ఉసురు నీకు.
పొమ్మన్నది ఎవరు? హగరు గర్భవతి అవునట్లుగా చేసింది ఎవరు? మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది? నా ఉసురు నీకు తగులును. మళ్ళీ ఇక్కడ ఇంకేముంటుంది చూడండి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతినైన తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని అన్నది బాగానే ఉంది. కానీ నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాహాముతో అనేను. మళ్ళీ ఇక్కడ దేవుడు ప్రస్తావన ఎందుకు తిరుగుతున్నావా? నాకు నీకు యెహోవా న్యాయము తీర్చునుగాక. చెప్పండి, దేవుడు ఏమన్నా అసలు ఈ విషయంలో దేవుడు ఏమైనా ఎంటర్ అయ్యాడా? దేవుడు ఏమైనా ఎంటర్ అయ్యాడా? కానీ ఏమంటుంది? నీకు నాకు యెహోవా జాగ్రత్త. ఇలా ఉంటుంది. అయినా హగరు కూడా ఉన్న కాడ ఉండాలి కదా. అమ్మో నా యజమానురాలు తన భర్త కౌగుటి నాకు ఇచ్చింది, నాకు మంచి స్థానం ఇచ్చింది అని ఇంకా గౌరవంగా ఉండాలా లేదా? హగరు ఉండాలా లేదా? కృతజ్ఞత కలిగి ఉండాలా లేదా? ఉండాలా లేదా అండి? ఉండాలి. కృతజ్ఞత అనేది ఉండాలి. శారాయి హగరికి మేలు చేసింది కాబట్టి హగరు శారాయి పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం మానేసి ఎలా ఉంది? నీచంగా చూడటం స్టార్ట్ చేసింది. సంగమా, దేవుడు మనకు మనుషుల ద్వారా మేలు చేస్తాడు. శారాయిలాగా మేలు చేసి మనకు స్థానాన్ని, మనకు ఒక మనల్ని హెచ్చించినప్పుడు మనకు మేలు చేసిన వారి పట్ల నీచంగా చూసామా, జాగ్రత్త, దేవుడు తీర్పు తీరుస్తాడు. మనకు ఎవరైతే మేలు చేస్తారో, ఎవడైతే మనకు మనము హెచ్చింపబడినట్లుగా మనకు సహాయం చేస్తారో వాళ్ళ పట్ల నీవెప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించాలి. అది ధర్మం. అదేంటిది? అది ధర్మం. అది నువ్వు అలా చేయకపోతే నీ జీవితంలో ఎన్నడూ కూడా ఏం కలగదు తెలుసా? నీకు మేలు కలగదు. అందుకే నీ జీవితంలో మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. హగరు ఆ కృతజ్ఞత చూపించకపోవటం వల్ల శారాయి బాధపడింది, శారాయి నొచ్చుకుంది. ఐగుప్తు నుంచి 30 వెండి నాణెములకు కొనుక్కొని తెచ్చుకొని సొంత చెల్లెలా చూసి తన సొంత భర్తనిచ్చి అంతగా ప్రేమించి అంతగా ఉన్నత స్థానము ఇచ్చిన శారమ్మని హగరు అలా చూడటం శారమ్మకు నచ్చలేదు. అప్పుడు అంటుంది, నేనే ఈ అవమానాలు పడుతున్నాను అని అబ్రాహాముతో అన్నప్పుడు అబ్రాహాము ఏమంటాడు చూడండి, 6వ వచనం. అందుకు అబ్రాహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయుమని శారాయితో చెప్పాను. ఫస్ట్ శారమ్మ పర్మిషన్ తీసుకుంటుంది. ఎవరి పర్మిషను? అబ్రాహాం పర్మిషను. ఇది బాగా ఎక్స్ట్రాల్ చేస్తుంది, దీని పులుసు మొత్తం కారిద్దాం అనుకుంటున్నా, ఏమంటావు? నీ ఇష్టం, నువ్వు ఏమన్నా చేసుకో, నీ చేతిలో ఉంది, నీ ఇష్టం, నువ్వు ఏమన్నా చేసుకో. అప్పటిదాకా ప్రేమించిన శారమ్మ, అప్పటిదాకా బాగా సొంత చెల్లెల్లా చూసిన శారమ్మ ఇప్పుడు టార్చర్కి స్టార్ట్ చేసింది. ఇక చూడండి, ఆ మాట బైబిల్లో ఉంటుంది.
షారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. పారిపోయేటట్లు శ్రమ పెట్టింది. ఎవరు? అబ్బా, వెండి నాణాలకు కొనుక్కొని ప్రేమించి సొంత చెల్లెగా, ఒక తన ప్రియురాలుగా, తన ప్రియమైన సహోదరిగా చూసిన శారమ్మ ఎప్పుడైతే హగరు కృతజ్ఞత మర్చిపోయిందో, ఆ కృతజ్ఞత మర్చిపోయినప్పుడు అప్పుడు శారమ్మ అస్సలు తన రంగును అప్పుడు చూపిస్తుంది. 10 గిన్నెలు తోమాలనుకో 100 గిన్నెలు వేసేస్తుంది. ఎవరి ముందు? ఆగరు ముందు. 10 బట్టలు ఉతకాలనుకో 100 బట్టలు వేస్తారు. పాతకాలంలో అత్తలు పెడుతుండే టార్చర్ కోడలని మామూలుగా పెట్టరు. అసలు అత్తకి కోడలు ఏదో అనకుండా మాత్రం ఉండలేదు. ఎందుకంటే వాళ్ళ అత్త బాగా ఆమెను టార్చర్ పెట్టింది కాబట్టి. పెళ్ళిలో మాత్రం కోడలు బాగుంది అనేది, మంచిదా చెడ్డదా అని చూస్తారు. ఏ అత్త కూడా కోడలు గయ్యాలి దాన్ని తెచ్చుకోరు. ఎందుకంటే రేపు ఈమె టార్చర్ పెడితే ఆమె భరించాలి. గయ్యాలనుకో రివర్స్లో అంటుంది. ఎందుకంటే తన అత్త టార్చర్ పెట్టింది కాబట్టి ఈమె కూడా టార్చర్ పెట్టాలనుకుంటుంది. ఇక్కడ నేను మీకు మంచి విషయం చెప్తా. ఐగుప్తీయురాలైన హగరు అబ్రహాం ఇంటికి వచ్చినప్పుడు, షారా ఇంటికి వచ్చినప్పుడు ఆ హగరికి దేవుని గురించి పరిచయం అయ్యింది. ఎందుకంటే ఆమె పారిపోతున్నప్పుడు దేవుడు కలిశాడు. చూడండి అక్కడ 16వ అధ్యాయం 7వ వచనం. షారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, షారాయి దాసివైన హగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందున అది నా యజమానురాలైన షారాయి యొద్ద నుండి పారిపోవుచున్నాను అనేను. ఆమె టార్చర్ పెట్టేసరికి పారిపోతుంది. అమ్మో, ఇక శారమ్మ దగ్గర నేను ఉండలేను అని పారిపోతుంది. పారిపోతుంటే షూరు అరణ్యములో దేవుడు కలిశాడు. అంటున్నాడు, షారాయి దాసిన హగరు ఎక్కడికి వెళ్తున్నా అంటే, అబద్ధం చెప్పలే. హగరు అబద్ధం చెప్పిందా? అబద్ధం, నేను షారమ్మ నన్ను శ్రమ పెడుతూ నేను పారిపోతున్నాను అని. పారిపోతున్నాను అన్నప్పుడు చూడండి 9వ వచనం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పాను. ఏమండి, ఇక్కడ ఒక మాట చెప్తాను. శారమ్మ ఆల్రెడీ శ్రమ పెడుతుంది. శారమ్మ ఆల్రెడీ వేదన చేస్తుంది. మళ్ళీ తిరిగి దేవుడు శారమ్మ దగ్గరికే వెళ్ళమంటున్నాడు. ఆయన కనికరం గల దేవుడా, షాడుసు దేవుడా? టార్చర్ పెట్టి ఆమె దగ్గరికి వెళ్ళి మీరు టార్చర్ పెట్టినా పర్లేదు అణిగి ఉండమని అనొచ్చా? అట్లా అనొచ్చా దేవుడు? చెప్పండి, అనొచ్చా? ఎలా చూడండి, క్లారిటీగా లేఖనం ఉంది కదా. యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పాను. నువ్వు మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళు, ఎక్కడి నుంచైతే పారిపోయావో
అక్కడికి తిరిగి వెళ్ళు అన్నాడు. చెప్తూ, మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమగుననే దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినను, నీవు గర్భవతి అయ్యున్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు అని చెప్పినప్పుడు 13వ వచనం చూడండి. అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. మొట్టమొదలుగా దేవుడు ఒక స్త్రీకి ప్రత్యక్షమైంది బైబిల్లో హగరుకి ప్రత్యక్షమయ్యాడు. ఎంత గొప్ప సంగతి అండి. అబ్రాహాము, షారాయిలు వారు హెబ్రీయులు, కానీ ఐగుప్తు దేశము నుండి దాసిగా వచ్చిన స్త్రీ, ఆ స్త్రీ దేవుణ్ణి తెలుసుకుంది అబ్రహాము ఇంట్లో ఉండడం వల్ల. మరి ఈరోజు నీ ఇంటికి నీ బంధువులు వస్తున్నారు, నీ ఇంటికి నీ స్నేహితులు వస్తారు, నీ ఇంటికి నీకు ఇరుగు పొరుగు వారు వస్తారు. మరి వాళ్ళు నీ ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వారికి దేవుని పరిచయం చేస్తున్నావా లేదా? ఎందుకంటే ఈ హగరు దేవునితో మాట్లాడేలాగున అబ్రహాము, షారాయిలు ఉన్నారు. పొరపాట్లయితే ఉండవచ్చేమో వారి జీవితాల్లో, కానీ దేవుని గురించి మాత్రం వాళ్ళు ఎన్నడూ విడిచిపెట్టలేదు. సంగమా, నీ ఇంటికి వస్తున్న నీ పొరుగువారు, నీ బంధువులు, నీ స్నేహితులు నీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు, నీతో కలిసినప్పుడు వారు హగరు ఎరిగి ఉన్నట్లుగా నీ ద్వారా నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు కూడా దేవుని తెలుసుకొందురుగాక. అలా జీవించాలి మనం. అయితే చూడండి, ఆ హగరు ఆలోచించింది, ఇటు వెళ్ళాలా, లేకపోతే దేవుని మాట విని షారమ్మ దగ్గరికి వెళ్ళాలా? అప్పుడు ఆలోచించి